అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అన్నా డిఎంకేతో పొత్తులోకి హీరో విజయ్. అయితే దీని గురించి తెలుసుకునే ముందు అధికార డిఎంకే పార్టీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం డిఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ కొనసాగుతున్నారు. ఆయనే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఎంకే స్టాలిన్ యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం లేదు. దీంతో ఆయనలో ఒక ఆందోళన గత కొంతకాలంగా కనబడుతూ ఉంది. ఆయనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను తన వారసుడిగా ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ ను త్వరలోనే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. బహుశా ఆగస్ట్ మొదటి వారం లేదా రెండవ వారంలోనే ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి డిఎంకే పార్టీని స్థాపించింది అన్నాదురై. అయితే అన్నాదురై యొక్క ఐడియాలజీ నోబుల్ ఐడియాలజీ. ఆయన వారసత్వ రాజకీయాలు చేయాలని కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే డిఎంకే పార్టీ కరుణానిధి చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా డిఎంకే పార్టీ ఒక కుటుంబ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. చాలా కాలం పాటు కరుణానిధి ఏకఛత్రాధిపత్యం సాగింది. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. ఆ తర్వాత 2021 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎంకే స్టాలిన్ యొక్క రాజకీయ అర్హత ఏంటి అంటే ఆయన ఎమర్జెన్సీ సమయంలో మీసా కేసులో అరెస్ట్ అయ్యారు. కొంతకాలం ఆయన చెన్నై నగరానికి మేయర్ గా పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన డిఎంకే పార్టీలో పనిచేశారు. ఆయనకు అర్హత ఉంది. కానీ ఉదయనిధి స్టాలిన్ కు ఎలాంటి అర్హత ఉంది పార్టీని నడపాలన్నా లేదా ప్రభుత్వాన్ని నడపాలన్నా? ఉదయనిధి స్టాలిన్ బహుశా రాజకీయాల్లోకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే రావడం జరిగింది. ఎమ్మెల్యే అవగానే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. వెనువెంటే ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉదయనిధి ఇది వరకు చిత్రాల్లో హీరోగా పనిచేశాడు. ఆయనకు మీడియా సంస్థ కూడా ఉందని విన్నాను. అంతేకాకుండా మూవీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం ఆయన కన్నుసన్నల్లోనే జరుగుతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే మూవీ పరంగా ఆయనకు ఒక అర్హత ఉంది, అది అందరికి కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో ఆయనకి ఏం అర్హత ఉందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాజకీయాల్లో ఆయన సుదీర్ఘ కాలం పాటు లేడు. ఆయన స్పీచ్లు కూడా మనం చూస్తే అర్థమవుతుంది ఆయనకు అంత అవగాహన కూడా లేదని రాజకీయాల పట్ల. ఇంకా ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఎంకే స్టాలిన్ యొక్క ఆరోగ్య పరిస్థితి కారణంగా తొందరగానే తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని ఆయన తాతలాడుతున్నట్లుగా కనబడుతుంది. ఆయన ఖండిస్తున్నప్పటికీ కూడా ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రోజు రోజుకు డిఎంకే పార్టీపై వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇటీవల అక్రమ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు విడిచిన సంఘటనను మనం చూడడం జరిగింది. అయితే అంతమంది మరణించినటువంటి నియోజకవర్గంలోనే ఇటీవల విక్రమండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే మళ్ళీ డిఎంకే పార్టీనే అక్కడ విజయం సాధించింది. అఫ్ కోర్స్ వందల కోట్ల రూపాయలు అధికార డిఎంకే పార్టీ అక్కడ ఖర్చు చేసింది, అది వేరే విషయం అనుకోండి. కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదా అంటే రోజు రోజుకు తీవ్ర వ్యతిరేకత డిఎంకే పార్టీపై వ్యక్తం అవుతుంది. దానికి పలు సంఘటనలు కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి పిఎంకే ఎన్టీకే పార్టీల నేతలు హత్యలకు గురయ్యారు. మొన్నటికి మొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నడి రోడ్డు పైన ఎలా ఉరికించి చంపారో మనం అందరం కూడా మీడియాలో చూడడం జరిగింది. అయితే హత్య రాజకీయాలు కూడా అక్కడ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ మరణించిన వాళ్ళందరూ కూడా దళితులు కావడం ఇక్కడ విశేషం. దళిత నాయకులపై ఇక్కడ దాడులు పెరిగిపోయాయి. అయినప్పటికీ కూడా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే కమ్యూనిస్టు పార్టీ కానీ లేదంటే ఎండిఎంకే పార్టీ కానీ నోరు మెదపడం లేదు. అదే ఇతర చోట్ల జరిగితే
దళిత నాయకుల పైన దాడులు జరుగుతున్నాయంటూ ఎగేసుకుంటూ వస్తారు. కానీ తమిళనాడులో మాత్రం అధికార పార్టీ పక్షాన ఉండి కనీసం నోరు కూడా మెదపడం లేదు. ఇది తమిళనాడులో రాజకీయ పరిస్థితి. అయితే ఇటీవల హీరో విజయ్ సొంతంగా పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టులో ఆయన పార్టీని రిజిస్టర్డ్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హీరో విజయ్ తన పార్టీని నిర్మాణం చేసుకుంటున్నాడు. రానున్నటువంటి 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాడు. అయితే హీరో విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన ఎలాగూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని తీసుకోవాలి కాబట్టి డిఎంకే పార్టీని అపోజ్ చేస్తాడు ఖచ్చితంగా. అలానే గత కొంతకాలంగా బీజేపీపై కూడా విమర్శలు చేస్తున్నాడు హీరో విజయ్. దీంతో యాంటీ డిఎంకే యాంటీ బీజేపీ యొక్క ధోరణిని అవలంబించనున్నాడు హీరో విజయ్. అయితే ద్రవిడ పార్టీలకు మాత్రమే మనుగడ సాధించే అవకాశం తమిళనాడులో ఉంటుంది కాబట్టి చాలా ద్రవిడ పార్టీలు కూడా తమిళనాడులో ఉన్నాయి కాబట్టి హీరో విజయ్ కూడా ద్రవిడ కోణంలోనే రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పొత్తు మాత్రం ఇటు డిఎంకేతో కానీ లేదంటే అటు బీజేపీతో కానీ పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఆయనకు అన్నా డిఎంకేతో వెళ్లే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ సీఎం సీట్ విషయంలో పేచీ వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం అన్నా డిఎంకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పళనిస్వామి ఖచ్చితంగా సీఎం సీటు కోసం పట్టుబడతాడు. ఇప్పటికే అన్నా డిఎంకే పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి పన్నీర్ సెల్వం కానివ్వండి లేదంటే శశికళ కానీ టీటీవీ దినకరన్ కానివ్వండి మళ్ళీ డిఎంకే పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలి అంటే మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని అన్నా డిఎంకే యొక్క క్యాడర్ ద్వారా పళనిస్వామిపై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పళనిస్వామి మళ్ళీ వీరిని చేర్చుకునేందుకు సిద్ధపడడం లేదు. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి దగ్గర పేచి వస్తుంది కాబట్టి వీరిని చేర్చుకునే ప్రసక్తే లేదని ప్రకటించేశాడు పళనిస్వామి. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత పట్టుగా ఉన్నటువంటి పళనిస్వామి అంత ఈజీగా హీరో విజయ్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవు. అయితే హీరో విజయ్ లేదా హీరో విజయ్ యొక్క ఫ్యాన్స్ ఖచ్చితంగా హీరో విజయ్ నే ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. అయితే అనేక సార్లు హీరో విజయ్ పవన్ కళ్యాణ్ తన ఆదర్శం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ హీరో విజయ్ గనక పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని ఎలా అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా పెట్టి ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా అయితే వ్యవహరించారో రేపు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ కూడా ఒకవేళ అలా చేస్తే గనక పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. లేదా తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని హీరో విజయ్ గనక పట్టుబడితే ఈ పొత్తు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నా డిఎంకే తో గనక పొత్తు కుదరకపోతే ఎలాగూ డిఎంకే పై ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ హీరో విజయ్ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హీరో విజయ్ కలిసి ఒక పొత్తుగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడే మనం ఏం చెప్పలేము, కానీ ఈ ఏడాది చివరి వరకు మనకు పొత్తుల విషయంలో ఒక అభిప్రాయానికి మనం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం అన్నామలై కుప్పస్వామి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమిళనాడు అంటేనే ద్రవిడ రాజకీయాలు, కానీ అన్నామలై మాత్రం ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా జాతీయవాద రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసం చేస్తున్నాడనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడాను సాహసం చేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 11% ఓటింగ్ పర్సంటేజ్ ను బీజేపీకి తీసుకువచ్చాడు అన్నామలై. అయితే ఇది వరకు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేతో బీజేపీ ఒక పొత్తులో ఉండేది, డిఎంకేతో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక పొత్తులో ఉండేవి. కానీ రానున్నటువంటి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అటు డిఎంకే ఒక పొత్తుగా, బీజేపీ ఎన్డీఏ ఒక పొత్తుగా, అన్నా డిఎంకే హీరో విజయ్ ఒక పొత్తుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 3 లేదా 4 పొత్తులు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓట్లు భారీగా చీలి 25 నుంచి 30% ఓట్లతో భారీగా అసెంబ్లీ సీట్లను సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్పడం కొంచెం కష్టం. అందరికి కూడా ఈక్వల్ గా ఛాన్సెస్ ఉంటాయని మనం చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో మనకి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు.